2026 ఐపీఎల్ చూస్తున్న ప్రేక్షక మహాశైలకు స్వాగతం. వాంఖేడే స్టేడియం ముంబైలో రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ అత్యంత కీలకమైనది. రాజస్థాన్ రాయల్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్, చావో రేవో అన్న మ్యాచ్. ఈ మ్యాచ్లో కనుక ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిందే. స్టేడియం నిండా ముంబై ఇండియన్స్ అభిమానులే ఉన్నారు. ఆ కేరింతల మధ్య మొదట బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్, అందరూ వైభవ్ సూర్యవంశీ చాలా రన్నులు చేస్తారనుకున్నారు. కానీ క్రికెట్ అంటేనే బ్లైండ్ గేమ్ అంటారు. చివరి ఓవర్ వరకు, చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పడం అతి కష్టం. అందుకే రాణించలేకపోయాడు. తర్వాత ఉన్నటువంటి బ్యాట్స్మెన్స్ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయకుండానే వెనుదిరిగారు. చివరికి ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రఖ్యాత బౌలర్ అయినటువంటి ఆర్చర్ బ్యాటింగ్ చేస్తూ 15 బంతుల్లో 32 రన్నులు చేయడము ఈ మ్యాచ్లో కీలకంగా మారింది. 206 పరుగుల చేజింగ్లో ముంబై ఇండియన్స్ జట్టులో ప్రఖ్యాతమైన బ్యాట్స్మెన్స్ ఉన్నా చెప్పుకోదగ్గట్టుగా రాణించలేకపోయారు. జోఫ్రా ఆర్చర్ ముందు తల వంచారు. నైపుణ్యమైన బౌలింగ్తో ముంబై ఇండియన్స్లోని ప్రఖ్యాత బ్యాటర్లను అవుట్ చేశారు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్లను పడగొట్టడం రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ను సజీవంగా వచ్చింది. విజయం సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ప్రముఖ బౌలరు జోఫ్రా ఆర్చర్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునేటట్టు చేసింది. వచ్చే ఫైనల్ మ్యాచ్లో కూడా తన నైపుణ్యవంతమైన ఆల్రౌండ్ ప్రతిభను చూయించి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించేటట్టుగా ప్రయత్నించాలని కోరుతూ జోఫ్రా ఆర్చర్ను అభినందిస్తూ ధన్యవాదాలు.